బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు స్కానింగ్ సెంటర్ కు అనుమతి ఎవరిచ్చారు, ఎంతకాలం నుంచి ఈ ఘోరం జరుగుతోందంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఘటనపైన సీరియస్ అయ్యారు. ఇక వచ్చిన అభియోగాలపైన వివరణ ఇవ్వాలని సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడికి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వలేకపోతే ఆ వ్యక్తిపైన క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కి వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు స్కానింగ్ సెంటర్ కు అనుమతి ఎవరిచ్చారు, ఎంతకాలం నుంచి ఈ ఘోరం జరుగుతోంది అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఈ ఘటనపైన సీరియస్ అయ్యారు. ఇక వచ్చిన అభియోగాలపైన వివరణ ఇవ్వాలని సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడికి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వలేకపోతే ఆ వ్యక్తిపైన క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడీగా నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలైతే వెలుగు చూస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. మమత, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన వ్యవహారం చూస్తుంటే ఒక్కొక్కటిగా భాగవతాలు బయటపడుతున్న పరిస్థితి కనబడ్డది. వికృత చేష్టాలకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రవర్తించడంతో ఇటు స్కానింగ్ కు వెళ్లాలంటేనే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే అనేక మంది ఈరోజు తమ అవసరాల నిమిత్తం ఇబ్బందులు అవుతున్న పరిస్థితుల్లో అనేక మంది మహిళలు స్కానింగ్ సెంటర్ కు వెళ్తుంటారు. వాటిని ఆధారంగా చేసుకుని ఆ స్కానింగ్ సెంటర్ కు సంబంధించిన టెక్నీషియన్ నిర్వాహకులు అటు వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీస్తూ ఈరోజు అసభ్యంగా దీనిపై చేస్తున్న పరిస్థితి మనకు నిజామాబాద్ జిల్లాలో సంచలనానికి దారితీసింది. అనారోగ్య కారణంతో హక్కున చేసుకున్నాల్సిన స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇలాంటి ప్రవర్తనకు పాల్పడడం ఎంతవరకు అని చెప్పేసి ఇప్పటికే సభ్య సమాజం తొలగించుకునేలా పరిస్థితులు మనకి ఇట్లా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు సంబంధించిన నిర్వాహకుడు గత కొన్ని రోజులుగా ఇలాంటి వ్యవహారం బయటపడుతూనే వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఆ స్కానింగ్ సంబంధించిన బాధితులు పోలీస్ స్టేషన్ సిపికి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ అసలైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంట్లో భాగంగానే ఆ స్కానింగ్ కు సంబంధించిన నిర్వాహకుడిపై అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు సైతం చేశారు. అందులో భాగంగానే ఆ నిర్వాహకుడు ఎవరైతే అశ్లీల చిత్రాలు తీసుకున్న నిర్వాహకుడు ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ తరలించారు. అతన్ని ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ ని పోలీసులు వెంబడించి అతన్ని తీసుకుపోయి రిమాండ్కు తరలించిన పరిస్థితి మనకు ఇక్కడ కనబడ్డది. ఈ రకంగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ లో వికృత చేష్టలతో అనేక మంది ప్రజలను ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడ్డది. అనారోగ్య కారణాలతో కనుగొనేందుకు అమ్మ కాబోతున్నారని చెప్పేసి కడుపులో ఉన్న తల్లిని చూడడానికి ఏదో స్కానింగ్ సెంటర్ కి వెళ్ళిన మహిళకు ఈరోజు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రావడంతో ఇటు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి మనకు కనబడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే కడుపులో ఉన్న పిండాన్ని చూసి కూడా అతను ఈ రకంగా వికృత చేష్టలతో స్కానింగ్ ఫోటోలు, వీడియోలు తీసి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అనేక మంది మహిళలు సైతం కోరుతున్నారు. ప్రస్తుతం స్కానింగ్ కు సంబంధించిన సెంటర్లతో పక్కగా డాక్టర్లతో లోపైకారు ఒక ఒప్పందంతో కమిషన్ పతంగం భాగమే నడిచిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గైనకాలజిస్ట్ కు సంబంధించిన డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే స్కానింగ్ సెంటర్ కు సంబంధించిన
వాళ్ళు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో అక్కడికే వెళ్ళి ఇలాంటి పరిస్థితిలో ఈ రకంగా చిక్కున పడ్డ పరిస్థితి మనకు కనబడ్డది. ఈ పరిస్థితిలోనే ఓ కామందుడు వికృత రూపం దాల్చిన సంఘటన సమాజాన్ని సిగ్గుపడేలా చేయదని చెప్పొచ్చు. వైద్యుల్ని దేవుళ్ళ నమ్ముతుంటారు, కానీ ఆ నమ్మకాన్ని మమకం చేస్తూ ఈ రోజు నిజామాబాద్ నగరంలో ఆ స్కానింగ్ కు సంబంధించిన సెంటర్ సంబంధించిన నిర్వాహకులు ఈ విధంగా చేసిన సంఘటన ఈ రోజు అనేక మందిని విస్మయానికి సైతం గురి చేసింది. మహిళలు స్కానింగ్ చేసేటప్పుడు దొంగచాటుగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించిన సంఘటన ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ఇప్పటికే రంగంలో దిగిన పోలీసులు, దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ స్కానింగ్ సెంటర్ పై దాడి చేసి సీజ్ చేసి అందులో ఉన్న నిర్వాహకులు సైతం అరెస్ట్ చేయడంతోనే ఒక్కసారిగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.